హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. గణాచారి, ఈసారి జాతరలో నరబలుండవు, జంతుబలుండవు. జాతర ప్రశాంతంగా జరిపించు. గణాచారి, జాతర సందర్భంగా ఊరి జనాలందరికీ విందు భోజనం ఏర్పాటు చేయించు. పైసలు నేనిస్తా. సుబ్బిచెట్టి, 5 రూపాయలు బెల్లం కట్టవు. ఏంటి ముసల్దానా, పండగ పూట పాయసం చేస్తున్నావా? నా మనవడికి పాయసం అంటే పంచప్రాణాలు. ఆడు ఈ రోజు వస్తున్నాడు, అందుకే పాయసం చేస్తున్నా. కింద మరి ఎదవ చచ్చినోడా, బెల్లం అంతా నేలపాలు చేసినావు కదరా. నా మనోడు బొమ్మ సినిమాలో యాస వేసి ఉంటాడు, అందుకే పేపర్లో పడింది. మల్లీశ్వర్లో ఎంటి ఓళ్ళలాగా నా మనవుడు ఎంత అందంగా ఉన్నాడో. ఒరే సుబ్బుచెట్టి, ఇలారా ఇలారా. ఏంటి ముసల్దానా సంబరపడిపోతున్నావు? ఇదిగో నా మనవుడు ఫోటో పేపర్లో పడింది. ఏం రాశారో చదివి చెప్పరా. ఏట్రా అట్టా చూస్తావు? నా మనవుడు ఎంటి వాళ్ళ గొప్పడవుతాడని నాకెప్పుడో తెలుసు. చదువు. అవునవును, వాడు ఏంటి వాడంత గొప్పవాడైపోయాడు. అయినా పండగ పూట పని ఉంది కదా నాకు, ఇంకెవరితోనైనా చదివించుకో. ఎవరు చదువుతారబ్బా?
ఇదిగో నాయనా, ఏమ్మా? దీంట్లో ఉన్న మనోడు గురించి రాశారు, చదివి చెప్పవు. నేను కళ్ళజోడు మర్చిపోయి వచ్చాను. ఇంకెవరి చేతన్నా చదివించుకోమ్మా. వస్తానమ్మా. ఏమిటో. 1 2 ఒరే, ఏంటి? నాకు ఈ పేపర్ కొంచెం చదివి పెడతావా? మరి నువ్వు నాకేమిస్తా? బెల్లం ఇస్తా. అలాగే చదువుతా. జూనియర్ ఆర్టిస్ట్ సీను ఆత్మహత్య. సినిమాల్లో వేషాలు దొరక్క ఆకలి మంటలను చల్లార్చుకునే మార్గం తెలియక జూనియర్ ఆర్టిస్ట్ సీను షూటింగ్ స్పాట్ లోనే ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ వ్యక్తి శవాన్ని ఎవరికి అప్పగించాలో తెలియక సినిమా ఫీల్డ్ కు సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు చందాలేసుకుని అంత్యక్రియలను జరిపించారు. పుల్లారెడ్డి రెడ్డి బాంబులంటేనే రెడ్డి గారు పేకలు వేయడానికా? మేకలు కొయ్యడానికి కాదండి, పేకలు కొయ్యడానికి. నీ మొగుడు 3 ముక్కలు 6 పెగ్గులతో వర్తిల్లాలని తిరుపతి వెళ్ళి మొక్కుని అక్కర్లేదండి. తిరుపతే మీ దగ్గరకు వచ్చింది. కాకపోతే మీ పరపతే కొండ ఎక్కితే డేంజర్. జోక్ చేస్తున్నావా? ఫుల్ గా సీరియస్. బాంబుల పుల్లారెడ్డి గుండెల్లోనే బాంబులు పేలుస్తున్నావా? సంచి ఏమిటి చించేది? గోలి సంచి. అవతల కత్తులు నరసింహారెడ్డి సినిమా తీస్తున్నారు తెలుసా? తుప్పెట్టిన కత్తులతో కొత్తిమీర కట్టలు నరుక్కునేవాడు ఆడు సినిమా కీర్తి శేషం రావు గోపాలరావు గారి మీద ఒట్టు. హీరో ఎవరు? నువ్వా? ఈస్ట్ వెస్ట్ లాంటి 2 హీరోలు ఉండగా వేస్ట్ గా నాతో ఎందుకు తీస్తారంటే యువరత్న యువ సామ్రాట్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా. ఉండరు. రేపి పాటికి వాళ్ళని బాంబులతో లేపేస్తా. వాళ్ళని లేపితే వాళ్ళ ఫ్యాన్స్ వ్యాన్స్ లో వచ్చి నిన్ను లేపుతారు. అయితే నన్నేం చేయమంటా? అలా రండి దానికి. తిరుపతి లడ్డూ లాంటి ఐడియా ఇస్తాడు. వద్దు, నాటు బాంబులు అంటే ఐడియా చెప్పు. నట్టింట్లో నార్త్ ని సౌత్ ని పెట్టుకుని ఇంకా ఆలోచిస్తారేమిటండి? నాకు అర్థం కాదు. నీకు ఎప్పుడు అర్థమైంది వచ్చింది కాబట్టి ఎంతక్కర్లేదు సంచి చెబుతున్నా. ఇదిగో మెగాస్టార్ విక్టరీ మీ ఇంట్లోనే ఉన్నారా? వాళ్ళిద్దరిని కలిపి మీరే ఓ సినిమా తీసి పారేయండి. ఆంధ్రదేశం అంతా మీ పేరు మారుమోగిపోతుంది. ముందు కనకవర్షం, తర్వాత పూల వర్షం. తేడా వచ్చిందో అప్పుడు ఎంతండి సంచి. పోనా? ఏంటి ఆ పుల్లిగాడు సినిమా తీస్తున్నాడా? అవునండి. మెగాస్టార్ చిరంజీవిని విక్టరీ వెంకటేష్ ని పెట్టి ఈస్ట్ మన కాలంలో కాస్ట్లీగా 14 ఏళ్ల సినిమా తీస్తున్నాడండి. ఏడిసాడేదవా 7 రీళ్ళ సినిమా తీసేటాలకి ఏడుపు వస్తుందాడికి. నేనైతేనా 70 రీళ్ళ సినిమా తీస్తా. తీస్తారు సరే, పాపం జనం చూడద్దు. నేను ఆ మాట అన్నానండి. దానికి ఆడేమన్నాడు? ఆరిగిపోయిన కత్తిన ఆకురాయి మీద రాసేవాడు ఆడి సినిమా ఏం చెప్తాడు అన్నాడు. అంత మాట అన్నాడా? మా అన్న గురించి చెడ్డగా మాట్లాడితే చెమటలు వచ్చేస్తా. ఇంకా చాలా నీచంగా అన్నాడండి. నేను అనకూడనివి మీరు వినకూడనివి అవి మాటలు కావండి, బూతు బాంబులు. ఏయ్ తమ్ముడు, నువ్వు వెళ్ళి వాడి నాలుక ముక్కలు ముక్కలుగా నరికెయ్యి, ఓడి పీక పిసికెయ్యి. తమరు ఇప్పుడు చేయాల్సింది పీక పిసకడం కాదండి, ఫిల్మ్ తీయడం. బంగారం లాంటి బాలకృష్ణ, నెక్లెస్ లాంటి నాగార్జున మన దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరిని కలిపి సినిమా తీసేశారనుకోండి, పేపర్లో మీ పేరు గుద్దేస్తారు, టీవీలో మీ బొమ్మని పుడిశారు. పొడి చేస్తావు సరే, బొమ్మగొనుటోళ్ళెవలు? భలేవారండి. బాలకృష్ణ పేరు చెప్తే బయ్యళ్ళు మీ ఇంటి ముందు బంతి కడతారు. నాగార్జున పేరు చెప్తే 4 షోలు ఫుల్లే. ఇక అమెరికాలో ఇప్పుడు అన్నమయ్య సినిమా ఆడతాం తెలుసా? అక్కడ వాళ్ళు అన్నం నీళ్లు మానేసి అదే చూస్తున్నారట. బాలకృష్ణ పేరు చెప్తే బాలీవుడ్ బయ్యో అంటోంది. అన్నా, బాలకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. నాకు పిల్లాడు పుడితే సమసింహారెడ్డి అని పేరు పెడతా. ఆ బాంబులు పులిగాడి కంటే మనమే ముందు సినిమా తీద్దామన్నా. రేయ్, సినిమా తీయటం అంటే మనుషులను చంపినంత తేలిక కాదు. దానికి బోల్డంత వ్యాపారం తెలుసుండాలి. వ్యాపారం కూడా మీకెందుకండి, దానికి నేను చూసుకుంటా. అంతేనంటావా? అయితే నా కత్తికి పదును పెడతా, సినిమాకి ముహూర్తం పెడతా.
మా పేరు అడ్డు పెట్టుకుని ఈ ఊరు జనాన్ని మోసం చేస్తావా? రై నువ్వు మనుషుల్ని పీక్కు తినే రాబందువురా. శవాల మీద కప్పిన తెల్లగుడ్డని కాజేసి తెల్లానికి చీర కట్టుకోమని ఇచ్చే నీచుడురా నువ్వు. రేయ్ మేము ఒరిజినల్ హీరోలమని మాతో సినిమా తీస్తానని నమ్మించి డబ్బులు కాజేయాలని చూస్తావు కదూ. రేయ్ నీకు సిగ్గులేదు? నాకు ప్రాణమే లేదు, సిగ్గెలా ఉంటుంది? నేను అస్థిమూల పంజరాన్ని కాదు ఆస్తిమూల పంజరాన్ని. ఈ పంజరంలో చిక్కుకున్న బంగారు పిచ్చుకలు పుల్లారెడ్డి, నరసింహారెడ్డి. సినిమా పేరుతో వాళ్ళని దోచేసి ఏ హాలీవుడ్ కో బాలీవుడ్ కో పారిపోతా. రేయ్ నువ్వు దోచుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి చేతులకి గాజులు తొడుక్కోలేదురా. గాజులు కాకపోతే బేడీలు దొడుక్కోండి. ఇదిగో మీరు నిజం హీరోలు కాదు, డూప్ హీరోలన్న సంగతి డాక్టర్ అమ్మ ముందు, ఈ ఊరి లీడర్ల ముందు దక్కేస్తా. ఓకే మీరు తీసే సినిమాలో నటించడానికి మేము ఒప్పుకుంటున్నాం, కానీ షూటింగ్ మాత్రం ఈ ఊర్లోనే జరగాలి. ఈ ఊళ్ళోనా? మట్టి రోడ్లు, బురద గుంటలు, తాటి చెట్లు, తుమ్మ చెట్లు తప్ప ఈ ఊళ్ళో ఒక్క సీనింగు లేదు, ఒక్క సెట్టింగు లేదు. ఈ ఊళ్ళో షూటింగ్ ఎట్టా చేస్తారయ్యా? మట్టి లాంటి ఈ ఊళ్ళోనే మాణిక్యం లాంటి సినిమా తీయచ్చండి. సినిమా బిజినెస్ బాగా జరగాలంటే ఫారెన్ లో షూటింగ్ చేయాలంటాడేంటి తిరుపతి? తిరుపతి లాంటి వాళ్ళ మాటలు నమ్మి అవసరం ఉన్నా లేకపోయినా ఫారెన్ లో షూటింగులు చేస్తూ అనవసరంగా బడ్జెట్ పెంచేబట్టే సినిమా ఫీల్డ్ స్లంప్ లో పడిపోయింది. అదే ఖర్చుతో ఊరిని డెవలప్ చేద్దాం. రోడ్లు వేయించి స్కూళ్ళు పార్కులు కట్టించి గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుతాం. ఇక్కడే షూటింగ్ పెట్టుకుందాం. శ్రమదానాలతో షూటింగ్ స్పాట్లు, అందమైన లొకేషన్లు సృష్టించుకుందాం. ఒకటిగా కలిసిన మీ ఇద్దరి చేతులు చూసి ఎన్ని వందల కళ్ళు ఆనంద బాష్పాలు రాల్చాయో చూసారా? సేవాభావంతో శ్రమదానంలో కలిసిన మీ చేతులు కలకాలం ఇలాగే నిలిచి ఉండాలి. మీ ఇద్దరు కలిసి మాతో వేరువేరుగా సినిమాలు తీయాలనే ప్రయత్నాన్ని ఆపండి. మా నలుగురిని కలిపి ఒకే సినిమా ప్లాన్ చేయండి. అలా అయితేనే మేము యాక్ట్ చేస్తాం. సోదరీమణులారా, నలుగురు హీరోలు గాయపడితే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడి హక్కున చేర్చుకున్న చరిత్ర మీ గ్రామానిది. అయితే ఆ హీరోలు తమ రుణం తీర్చుకుందామన్న ఉద్దేశంతో ఈ ఊళ్ళో ఒక కాలేజీ, ఒక బస్ డిపో, ఒక ఆసుపత్రి, ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ కట్టాలని కలగంటున్నారు. కానీ చాలా డబ్బు కావాలి కదండి. అదే చెప్తున్నా. పాయింట్ ఏమిటంటే ఒక హీరో నటించిన చిత్రమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు నలుగురు హీరోలు మన దగ్గర ఉండి వాళ్ళంతా కలిసి నటిస్తే కనకవర్షం కురుస్తున్న సంగతి మీకు చెప్పక్కర్లేదు. ఆ డబ్బుతోనే కట్టిస్తారు. ఇక ఈ ఒట్టి చప్పట్లు ఇవి కాదయ్యా, సినిమా తీయాలంటే బోళ్ళంత పెట్టుబడి కావాలి. మరి బాంబుల పుల్లారెడ్డి 25 లక్షలు, కత్తుల నరసింహారెడ్డి 25 లక్షలు. అబ్బో బ్రహ్మాండం, ఇంకేముంది 50 లక్షలు. అంటే సగం సినిమా అయిపోయింది. ఇక మిగతా 50 లక్షలు మేము ప్రజల దగ్గర వసూలు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే ఒక్కొక్కరు 100 రూపాయలు చొప్పులిస్తే వాళ్ళకి 1000 రూపాయల వాటా వస్తుంది. కాబట్టి 100 రూపాయి దేవ్ కరోడ్పతి బను, కౌన్ బనేగా కరోడ్పతి. రా బాబు, ఒకటైతేనైనా ఓ తండ్రి 100 రూపాయలు, ఓ బాబు 100 రూపాయలు, ఓ పిల్లాడు 100 రూపాయలు, ఓ పెద్దనాన్న 100 రూపాయలు.
ప్లీజ్ మీ రాగాలాపనను ఆపకండి, మీ పాటకు ఆనకట్ట వేయకండి. ఇన్నాళ్ళకి మీ మొహంలో ఆనందాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఆనందానికే కేరా పెట్రోల్స్ లాగా ఉన్నారు. అవును, ఈ రోజు నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను. ఈ గ్రామ అభివృద్ధి కోసం నేను కన్న కలలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే పికాసో చిత్రం ప్రాణాలు పోసుకొని రాగాలు పొత్తునట్టు ఉంది. మోనాలిసా కదిలి వచ్చి అందరూ చలిపించినట్టుంది. ఆహా, నిజంగానా? అవునండి, అజంతా శిల్పాల మీదొట్టు, ఎల్లోరా అందాల మీదొట్టు, రవివర్మ చిత్రాల మీదొట్టు. వెన్నెల్ గారు, నేను కవిత్వాలు ఇంకా బాగా చెప్తానండి. వాడే కాదండి, ఈ బంగారు బుల్లోడు బంగారా లాంటి కవితలు బాగా చెబుతాడు. ఈ ఘరానా బుల్లడు ఘరానా కవితలు చెప్తాడండి. సరే చెప్పండి. వెన్నెల్ గారు, మీ ముఖంలో ఆనందం చూస్తుంటే ఈ గడ్డి పరక నడ్డి ఉప్పుతో డాన్స్ చేసినట్టుందండి. ఆ బండరాయి గుండెలు బాదుకుంటూ శివరంజని రాగాన్ని ఆలాపిస్తున్నట్టుంది. ఆకాశంలోని కాకిపిల్ల కోకిలుగా మారి కీరవాణి రాగాన్ని కావ్ కావ్ అంటూ ఆలపిస్తున్నట్టుగా ఉందండి. అబ్బా, ఒరేయ్ దొంగ పెదవా, ఎక్కడికి రా పారిపోతున్నావు? ఈ గ్రామస్తులు తమ చెమటను చిందించి రక్తాన్ని ధారబోసి కూడబెట్టుకున్న డబ్బురా అది. ఎందరో ఆడపడుచు ఈ గ్రామ బావు కోసం అందజేసిన తాడిబొట్టులు రావి. ఈ డబ్బు నగలతో నువ్వు పారిపోతే మోసపోయిన ఈ ఊరు ఉరి తాడికి వేలాడుతుంది, కన్నీటి సందులో ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదిగో ఈ మూట నేను మీకు ఇవ్వను, మర్యాదగా నా దారి కట్టలేమండి. ఈ డబ్బుతోటి నేనే హాలీవుడ్ బాలీవుడ్ పారిపోతాను. మళ్ళీ జన్మలో మీ జోలికి రాను, మీ కంటికి కనిపించను. మర్యాదగా మూట ఇవ్వకపోతే నేను బాలీవుడ్ కాదు, డైరెక్ట్ గా వలకాడికి పంపిస్తాను. ఇదిగో మీరు ఇలా ఓవర్ యాక్షన్ చేశారంటే మీరు టూపులున్న రహస్యం ఊళ్ళో అందరికీ చెప్పేస్తాను. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి పడేస్తారు. జాగ్రత్త. చెప్పరా, చెప్పుకో. చెబితే ఏమవుతుంది? మా ప్రాణాలు పోతాయి, అంతేగా. కానీ నీ మోసం వలన ఈ గ్రామంలోని ప్రజలందరి ప్రాణాలు పోతాయి. ఇంకా ఏమిట్రా వీడితో మాటలు తాన్ని తగలేక. అబ్బా, నన్ను కొడతావరా నిన్ను? అబ్బా, అమ్మా. నిన్ను చంపి పాతేస్తా. ఏమండి వెన్నెలుగా, వాకమ్మా ప్లీజ్ ఆగండి. ఒరే, ఈ ఊరిని ఊరి ప్రజల్ని వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉంది. తప్పదురా, మనం నిజం హీరోలు కాదన్న సంగతి వెన్నెలకి తెలిసిపోయింది. ఎన్నాళ్ళు మనం అంటే అభిమానం చూపించే ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా అసహ్యాన్ని చూడలేవురా. అందుకే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా. మరి ఈ డబ్బంతా ఏం చేద్దాం? ఇది ప్రజల డబ్బు, మనపై అభిమానాన్ని పెంచుకున్న ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు. దీన్ని వెన్నెలకు అందచేస్తే ఎవరి డబ్బు వారికి చేరుస్తుంది. ఒరేయ్, మనం మోసగాళ్ళం కాదని
తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వచ్చిందని ఆమెకు వివరంగా లెటర్ రాద్దాంరా. ఆ లెటర్లో మన ప్రేమ గురించి కూడా రాద్దాంరా. ఒరేయ్, మనం వెన్నెలను ప్రేమిస్తున్నాం, కానీ ఆమె సమాజాన్ని ప్రేమిస్తుంది. ఆమె వేరు, ఆమె ఆలోచనలు వేరు. విశాల దృక్పథం గల మనిషి ఆమె. ఉన్నతమైన భావాలు ఆమె ఆభరణాలు. ఆమె దృష్టిలో మన మంచి స్నేహితులవే కానీ ఆమె ఏనాడూ మనల్ని ప్రేమించలేదు. తొందరపడి మన ప్రేమను ఆమె ముందు వ్యక్తపరిస్తే ఆమె దృష్టిలో మనం చీపైపోతాం. అది సరే, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మన ప్రేమను మనలోనే దాచుకుందాం. మంచి స్నేహితులుగా ఆమె దృష్టిలో మిగిలిపోదాం. ఇక జీవితంలో మన ముఖం చూడదురా. కాదురా, మన మంచితనం గురించి లెటర్ ద్వారానైనా తెలియచేద్దాం. ఆమె మనల్ని తప్పకుండా అర్థం చేసుకుంటుంది. సరే, ఉత్తరం మొదలుపెట్టు మరి. స్నేహం ముంగిలిలో దీపంలో నిలిచిన వెన్నెల గారు మాపై కోపంగా ఉంది కదూ. మేము మిమ్మల్ని కానీ మీరు అమితంగా ప్రేమించే ఈ ప్రజలు కానీ మోసం చేయాలని ఈ ఊరికి రాలేదు. సినిమా హీరోలో జిరాక్స్ కాపీలుగా ఉన్న మా పర్సనాలిటీలు చూసుకొని హీరోలు అయిపోదామని హైదరాబాద్కు చేరిన మేము అనుకోని విధంగా ఒక హత్య కేసులో ఇరుక్కొని ఆ కేసు నుండి తప్పించుకునేందుకు పారిపోతూ దానిలో యాక్సిడెంట్ అయి మీ ఊరు చేరాము. మమ్మల్ని ఒరిజినల్ హీరోలని నమ్మి మా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిన ప్రజలను చూసి ఆశ్చర్యపోయాం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మమ్మల్ని బతికించేందుకు మీరు చేసిన ట్రీట్మెంట్కు 50,000 బిల్ అయ్యిందని, అది కట్టకపోతే ఇక్కడ నుండి కదలనియ్యరని కాంపౌండర్స్ ద్వారా తెలిసి భయపడ్డాం. ఒరిజినల్ హీరోలుగా నటిస్తే బిల్లు కట్టే అవసరం ఉండదని భావించి తప్పనిసరి పరిస్థితుల్లో అలా నటించాం. అలా నటించడం ద్వారా బిల్లు కట్టే ప్రమాదం నుండి తప్పించుకోవడమే కాకుండా కొన్నాళ్ల పాటు మీరు చూపే అతిథి మర్యాదలతో ఆఖరి బాధల నుండి తప్పించుకోవచ్చని ఆశపడ్డాం. అనేక సార్లు మీ ఒక్కరికైనా నిజం చెప్పేద్దాం అనుకున్నాం, కానీ మీరు ఎక్కడ మమ్మల్ని అసహించుకుంటారోనని భయపడ్డాం. మీ స్నేహం ఎక్కడ దూరం అవుతుందోనని సంశయించాం. మమ్మల్ని అడ్డం పెట్టుకొని సినిమా పేరుతో ఆ తిరుపతి గ్రామస్తుల నుండి వసూలు చేసిన డబ్బును మీకు పంపిస్తున్నాం. ఆ డబ్బులను మీరే స్వయంగా గ్రామస్తులకు అందచేయండి. మమ్మల్ని మన్నించండి. హీరోలు పారిపోతున్నారు. వాళ్ళు హీరోలు కాదు, రూపులు. మీ డబ్బులంతా పారిపోతున్నారు. రండి రండి బాబు, రండి రండి, మీ డబ్బులంతా పారిపోతున్నారు. రండి, పట్టుకోండి. ఏమిటండి ఈ క్లైమాక్స్? అలా చూస్తారేమిటండి? మీ బాంబులతో వాళ్ళ బుర్రల్ని బద్దలు చేసేయండి. మీ కత్తులతో వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేయండి. అరే
ఏమిటండి ఈ టెన్షన్, ఏమిటండి ఈ సస్పెన్స్? దొంగ ఎదవ, ఎన్నాళ్ళు మోసం చేస్తావురా? నీ మాయ మాటలు నమ్మి ఆ హీరోలు ఏదో చేయటానికి రాలేదురా, వాళ్ళు ఊరు వదిలి వెళ్లకుండా ఆపడానికి వచ్చారు. చాలా డేంజరస్ ఫెలోస్. సంచి చించుతా, బాంబుల పుల్లారెడ్డి, వాళ్ళు చూపుల బ్రోకర్ నా పడక. నీలాంటి బ్రోకర్లు బ్రతుకుంటే ఈ సమాజం బాగుపడతరా? చంపేయండి రావాణ్ణి, బలిచ్చేయండి రావాణ్ణి. ఏమిటలా చూస్తున్నారు? మీరు ఒరిజినల్ కాదు డూపులని తెలిసి మిమ్మల్ని చంపడానికో నరకడానికో వచ్చారనుకున్న ఈ జనం మీకు నీరాజనాలు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోతున్నారా? మీకు విషయం తెలుసా? మీరు ఒరిజినల్ కాదు డూపులనే విషయం నాకెప్పుడో తెలుసు. మీ ఆర్థిక పరిస్థితి మీతో అబద్ధాలు ఆడించినా మీలోని నిజాయితీ ఈ గ్రామాభివృద్ధికి విత్తనాలు నాటింది. మీరు నిజమైన హీరోలను నమ్మి ఈ ఊరి జనం మీ అభిమాన జనంగా మారారు. ఈ గ్రామంలోని ఫ్యాక్షనిజాన్ని రూపుమాపాలని, ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలని నేను కన్న కలలు మీ ద్వారా నెరవేరే మార్గం నాకు కనిపించింది. అందుకే మీరు డూపులనే విషయాన్ని నాలోనే దాచుకున్నాను. మీరు కదయ్యా డూపులు, మేము ఇన్నాళ్ళు మా మూర్ఖత్వంతో ఈ ఊరంతా సర్వనాశనం చేశాం. కానీ మీరు సస్యశ్యామలం చేశారు, మా కళ్ళు తెరిపించారు. నిజంగానే మీరు హీరోలయ్యా. మా జన్మభూమిని శ్రమదానంతో మీరు ఆదర్శ గ్రామంగా మార్చుకునేలా చేశారు. ఆ ఒరిజినల్ హీరోలు సినిమాలోనే హీరోలు, కానీ మీరు నిజ జీవితంలో హీరోలు. మళ్ళీ పట్నం వెళ్లి బతుకు తెరువు కోసం నానా బాధలు పట్టడం ఎందుకయ్యా? మా ఊళ్ళోనే ఉండండి. మమ్మల్ని మా ఊరిని బాగు చేసే ఉద్యోగాలు మీకు ఇస్తున్నాం. నా మాట నమ్మండి. అన్నా, మీరు వచ్చాక మా గ్రామంలో సారా దుకాణాలు మూయించేశారు, మా భర్తలతో తాగుడు మాన్పించేశారు. మీరు వెళ్ళిపోతే మా గ్రామంలో మళ్ళీ ఆ సారా కొట్లు తెరుస్తారన్నా, మా భర్తలు తాగొచ్చి మమ్మల్ని కొడతారన్నా. మీరు వెళ్ళొద్దన్నా. అన్న, మీరు వెళ్ళిపోతే మా లీడర్లు ఇద్దరు మా స్కూలు మూయించేస్తారన్నా, మళ్ళీ మా చేత బాంబులు చుట్టిస్తారన్నా. మీరు వెళ్ళొద్దన్నా, మాకు చదువుకోవాలని ఉందన్నా. బాబు, మీరు వెళ్ళిపోతే మా బతుకులు మళ్ళీ చీకటైపోతాయి బాబు. మీరు వెళ్ళొద్దు బాబు, ఇక్కడే ఉండిపోండి బాబు. మీరు వెళ్ళిపోతే మా ఊళ్ళో ఫ్యాక్టరీ మళ్ళీ మొదలవుతుంది. ఒకరినొకరం చంపుకోవడం మొదలెడతాం. చూసారా, అమాయకత్వంతో నిండిన ఈ పల్లె గుండెలు మీకై ఎంతగా తప్పిస్తున్నాయో చూడండి. దేశానికి పట్టుకొమ్మలైన పల్లె సీమలు మీలాంటి యువశక్తిని ఆహ్వానిస్తున్నాయి. మీ సేవలను, మీ త్యాగాలను కోరుకుంటున్నాయి. గ్రామాలకు తరలిరండి అనే గాంధీ గారి నినాదాన్ని ఆచరణలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు నడుం కడదాం. రండి, మాతో చేతులు కలపండి, ఈ గ్రామంలోనే ఉండిపోండి. మీరు దేవుళ్ళయ్యా. ఫ్యాక్షనిజంతో ముఠా కక్షలతో అధికారం చలాయించి ఆ ముఠా కక్షల్లోనే చనిపోయిన మా తాతయ్య కత్తుల రత్తయ్య గుర్తుగా ఇన్నాళ్ళు ఈ ఊరిని కత్తుల రత్తయ్య నగర్ అని పిలుచుకున్నాం. కానీ ఇక ఆ పేరుని మార్చేసి మీ నలుగురి పేర్లు పెట్టుకుంటాం. మాపై మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని, మీ గొప్ప మనసుల్ని ఎలా పొగడాలో మాకు అర్థం కావటం లేదు. వాస్తవానికి చెప్పాలంటే హీరోలు మేం కాదు, ఈ గ్రామం బాగు కోసం చెమట చొక్కలు చిందిస్తున్న మీరంతా హీరోలే. ఈ ఊరికి పెట్టాల్సింది మా పేరు కాదు, మాలాంటి కళాకారుల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసి సమాజ శ్రేయస్సుకై పాటుపడే విషయంలో కళాకారుడు ముందు భాగానే నడుస్తాడని చాటి చెప్పిన మహానటుడు, మా కళాకారులందరికీ ఆదర్శ పురుషుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు ఈ ఊరికి పెడితే బాగుంటుందని మా అభిప్రాయం. మీ ప్రతిపాదన నాకు బాగా నచ్చిందయ్యా. ఈ రోజు నుంచి ఈ ఊరు పేరు కత్తుల రత్తయ్య నగర్ కాదు, ఎన్టీఆర్ నగర్. అవును, ఈ రోజు నుంచి ఈ ఊరి పేరు ఎన్టీఆర్ నగర్.
దేశానికి గ్రామ సీమలే పట్టుకొమ్మలు. పల్లెల నుండి పట్టణాల నుండి విదేశాలకు వలసపోవటం మాని యువతరమంతా పల్లె సీమల అభివృద్ధికి పాటుపడినప్పుడే పూజ్య బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రామరాజ్యం సిద్ధిస్తుంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి.